వ్యవసాయ అనుబంధ రంగాలపై చంద్రబాబు సమీక్ష. ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై సీఎం చర్చ. ఏపీ ఎడ్సెట్ 2026 ఫలితాలు విడుదల. ఫలితాలను ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రాజమండ్రిలో పుష్కరాల ఏర్పాట్లపై పవన్ సమీక్ష. గత ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశం. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ నివాసంలో ఏసీబీ దాడులు. ఆదాయానికి మించి ఆస్తులను అధికారులు గుర్తింపు. భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ. 99 రోజుల ప్రజాపాలనపై మంత్రుల సమీక్ష. లంబాడీల ఆత్మ గౌరవం నిలబెట్టిందే కేసీఆర్. కాంగ్రెస్ 2.5 ఏళ్లుగా మోసం చేస్తుందన్న హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వంపై రామచంద్రరావు విమర్శలు. నీటి సరఫరా కాలుష్య నియంత్రణలో విఫలం. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోంది. ఇళ్లను కూల్చుతూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారన్న కవిత. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న ఎండలు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. జనం ఉక్కిరిబిక్కిరి. పెదాంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అగ్ని ప్రమాదం. బస్సులో చెలరేగిన మంటలు. తప్పిన ప్రమాదం. మాదాపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. చౌమన్ రెస్టారెంట్లో అపరిశుభ్రంగా ఉన్న పదార్థాలు గుర్తింపు. ప్రధాని మోదీతో కేరళ నూతన సీఎం సతీశన్ భేటీ. రాష్ట్ర అభివృద్ధికి సాయం కోరుతూ వినతి పత్రం. రేపు ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం. ఇరాన్పై మళ్లీ దాడులు జరిపిన అమెరికా. ప్రతీకారం తీర్చుకుంటామని సుప్రీం లీడర్ పోస్ట్. అమెరికాలోని సూపర్ మార్కెట్లో కాల్పులు. భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.